కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్లతో కలిసి డిఎస్సి అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులతో ఆడుకుంటున్నారన్నారు. ఎన్నికలు పూర్తి కావడంతో డిఎస్పీ షెడ్యూల్ విడుదల చేస్తామని, జూలైలోపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం కనీసం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, ఎక్కడ జాబ్ మేళాలు జరపకుండా మరి నిరుద్యోగుల్ని పూర్తిగా ఈ డ్రగ్స్ గంజాయి వైపు మళ్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్, పట్టభద్రుల ఎలక్షన్ తీసుకుంటే సుమారు 40% పైన ఈ యొక్క రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రానికి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మీరు అందరూ గమనించాలి. అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు హైదరాబాద్లో అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు కృషి వల్లే, ఆ రోజున ఆయన చేసిన అభివృద్ధి వల్లే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క టీచర్స్ నోటిఫికేషన్లు పడి సుమారు 150,000 మంది టీచర్స్ అపాయింట్ అయ్యారంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఏదేమైనప్పటికీ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విజయం కోసం తిరుగుతున్న ప్రతిసారి కూడా ఎదురొచ్చి ఎంప్లాయీస్ కానీ ఇటు పట్టభద్రులు అందరూ కూడా ఎదురొచ్చి ఈ 9 నెలల్లో జరిగిన డెవలప్మెంట్, ముఖ్యంగా 6,83,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటం, దాని నిమిత్తం సుమారు 5 లక్షల ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాల్లో భర్తీ చేయనున్న ఈ ప్రభుత్వాన్ని మరి వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటు చదువుకున్న వాళ్ళు, ఇటు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ 9 నెలల పాలన చూసి. ఏదేమైనప్పటికీ మేనిఫెస్టోలో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి దాని వెనకాల నిరంతరం 24/7 పెట్టుబడులు తీసుకురావటం విషయంలో కానీ, ఉద్యోగాలు ఇప్పించే విషయంలో కానీ, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన నెల రోజుల్లో ఇవ్వటం కానీ, ఇవన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా 20 లక్షలు దాటి ఉద్యోగాలు రానున్న 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అదేవిధంగా ఈ పెట్టుబడులు మన ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి సర్వనాశనమైందో గత 5 సంవత్సరాలుగా, మరి ఈ 5 సంవత్సరాల్లో తేరుకుని ఆల్రెడీ మా ఈ ఎన్డీఏ కూటమి కానీ వెలుగులోకి రాకపోతే మరో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉండేది. ఏదేమైనప్పటికీ వెంటిలేటర్ మీద ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఊపిరి పీల్చుకునేలా చేసి ఇటు అభివృద్ధి, సంక్షేమం అనేది విషయంలో ముందుకు తీసుకెళ్తూ రోడ్లు చూశారు. గత 5 ఏళ్ళలో ఎక్కడ రోడ్ల వైపు చూసినా దాఖలాలు లేవు. మరి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి వైపు, అలాగే సంక్షేమం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 4,000 ఇచ్చి రాష్ట్రం ఏమైనా ఉందంటే ఈ యొక్క దేశంలో 4,000 ఇచ్చి రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రమే. మరి ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే ఈ 4,000 ఇస్తూ, అలాగే సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఈ సూపర్ 6 అన్ని చేసుకుంటూ, అలాగే ఈ రోడ్లు అభివృద్ధి చేసుకుంటూ, ఈ పెట్టుబడులను తీసుకుని వస్తూ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ,